హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శివాని. సో ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఏంటంటే, నా ఛానల్లో నేను డైలీ వ్లాగ్స్, కుకింగ్ వ్లాగ్స్, షాపింగ్ వ్లాగ్స్ అండ్ ట్రావెలింగ్ వ్లాగ్స్ అలా చేస్తుంటాను అనమాట. మొత్తం నా లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అన్నీ చేస్తుంటాను. సో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటే మాత్రం ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. అండ్ నా పాత రిటర్నింగ్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్. అండ్ ఈరోజైతే మనము ఒక పని మీద బయటికి వెళ్ళామన్నమాట మేము. సో అలా వర్క్ కంప్లీట్ అయిపోయాక మంచి లంచ్ చేద్దామని చెప్పేసి మాల్కి వచ్చాము. సో ఇంకా సిజ్లర్స్ తిందాము అని ప్లాన్తో మేము మాల్కి అయితే వచ్చేసామన్నమాట. బట్ ఈ మాల్లో ఏంటంటే సిజ్లర్స్ లేవు. సో ఇంకా ఈ మాల్లో ఏమేమి బాగుంటాయి తినడానికి అని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అన్నమాట. ఇది వచ్చేసి జిఎస్ఎం మాల్ అనమాట. సో ఇక్కడికి వర్క్ మీద వచ్చాము. సో అప్పుడే ఇంకా లంచ్ టైం అవుతుంది కదా అనేసి మాల్లోకి వచ్చేసాము. సో బయట తిందాం అనుకున్నాం కానీ రెస్టారెంట్లో అవి ఎప్పుడు తినేదే కదా. సో ఈసారి మాల్లో ఎక్స్పీరియన్స్ చేద్దాము. మెయిన్గా అయితే ఏంటంటే సిజ్లర్స్ తిందాము అని వచ్చాము. బట్ ఇక్కడ సిజ్లర్స్ మాకైతే కనిపించలేదు. మొత్తం ఫుడ్ కోర్ట్ అంతా కూడా తిరిగి చూసామన్నమాట. బట్ ఫుడ్ కోర్ట్లో మాకేం కనిపించలేదు. అండ్ ఫైనల్గా ఇంకా చేసేది ఏం లేక అందులో ఉన్న ఆప్షన్స్ అయితే రెండే ఉండే. సో ఏదో రెస్టారెంట్ ఉంది బట్ అది క్లోజ్ చేసి ఉంది, ఓపెన్ లేదు. అండ్ ఇంకొకటి వచ్చేసి పరంపర అనమాట. సో పరంపర లోపలికి అయితే ఇప్పుడు వచ్చేసాము. బట్ ఇక్కడికి వచ్చాక ఏం తెలిసిందంటే పరంపర అనేది ప్యూర్ వెజ్ రెస్టారెంట్ అని. సో ఇంకా చేసేది ఏం లేక ఆకలి వేస్తుంది ఒకవైపు. సో ఇంకా తినేద్దాంలే, ఇంకేదో ఒకటి వెజ్ అయితే ఏంది అనేసి అనుకున్నాము. బట్ మ్యాక్సిమం బయట తినాలి అనుకుంటే నాన్ వెజ్ ప్రిఫర్ చేస్తాం కదా. సో అట్లాంటిది కొంచెం వెజ్ అనేసరికి ఓకే అనిపించింది. సో ఇక్కడ మెనూ అంతా కూడా చూపిస్తున్నా. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఐ మీన్ బఫే ఆప్షన్ కూడా ఉందన్నమాట. మనకి బఫే కావాలనుకుంటే బఫే తినొచ్చు, లేదా సపరేట్గా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే సపరేట్గా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మెనూ అంతా చూపిస్తున్నాను అనమాట వీళ్ళది. సో ఇక్కడ ఈ పరంపరలో కూడా మనకి సిజ్లర్ ఉందన్నమాట. సో అదే చూస్తున్నాను అనమాట నేను. సిజ్లర్ ఇక్కడ మనకి సిజ్లర్ తిందాం అనుకున్నాం కదా. సో సిజ్లర్ ట్రై చేద్దామా అని చూస్తే బట్ దీని ప్రైజే మనకి ఇక్కడ 699, 750 వర్క్ ఉంది ఒక్క సిజ్లరే. అండ్ ఇంకా సిజ్లర్ పక్కన పెట్టేసి బఫే కూడా సేమ్ అంతే 600కి 650కి అట్లా వచ్చేస్తుంది పర్ పర్సన్. సో ఇంకా సిజ్లర్ ఒక్కదానికన్నా కూడా బఫే చాలా బెటర్ కదా అని చెప్పేసి ఇంకా బఫేకి వెళ్ళిపోయాము. సో ఇక్కడ బఫేలో మనకి స్టార్టర్స్, సూప్స్ ఇవన్నీ కూడా మనకి టేబుల్ దగ్గరే సర్వ్ చేస్తారనమాట. సో మెయిన్ కోర్స్ వచ్చేసి మనం అక్కడికి వెళ్ళి తినాలి. అండ్ ఇది మొత్తం ప్యూర్ వెజ్ కాబట్టి మనకి A to Z అన్నీ వెజ్జే. అండ్ ఇది కొంచెం రీజనబుల్ ప్రైస్లోనే అనిపించింది. అంటే 650 చాలా రీజనబుల్ ప్రైజే ప్లేట్కి అని అనిపించింది. ఎందుకంటే మనం లాస్ట్ టైం శామ్ జాన్స్ పిజ్జా అక్కడికి వెళ్తే కూడా ఇంతే ప్రైస్ ఉంది. బట్ అక్కడ నాన్ వెజ్ ఐటమ్స్ అనమాట. అది కొంచెం నాన్ వెజ్ ఒక్కటే ఇంక్లూడ్ అయింది. బట్ టేస్ట్ విషయానికి వస్తే పరంపర బాగుంది శామ్ జాన్స్ కంటే కూడా. సో ఇక్కడ అంత ఎక్కువ ఐటమ్స్ అయితే లేవు. బట్ ఏదైనా సరే అన్లిమిటెడే. బట్ ఎక్కువ వెరైటీస్ అయితే ఏం లేవు. సో అది కూడా ఒకటి ఇక్కడ కొంచెం కన్సిడర్ చేయాలన్నమాట. ఎక్కువ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఏం లేవు. సో ఫస్ట్ అయితే మనం స్టార్టర్స్కి అయితే వచ్చేసాము. ఇది వచ్చేసి వెజ్ కబాబ్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు. ఫస్ట్ కబాబ్ సర్వ్ చేశాక వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు. అదేంటో మరి ఇది ఒక రోజ్ మిల్క్ లాగా ఉంది. మొత్తం రోజ్ ఫ్లేవరే వచ్చింది అనమాట. కొంచెం చిల్డ్ ఉంది బట్ మొత్తం కూడా రోజ్ లాగానే ఫ్లేవర్ అంతా రోజ్ మిల్క్ లాగానే అనిపించింది. సో అంత టేస్ట్ అయితే నాకు అసలు నచ్చలేదు. బట్ రోజ్ ఇష్టపడే వాళ్ళకైతే ఇది నచ్చుతుంది అనుకుంటా. బట్ పర్సనల్గా నాకైతే అసలు నచ్చలేదన్నమాట ఈ వెల్కమ్ డ్రింక్ ఏదైతే ఉందో అది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి వెజ్ కబాబ్ ఇచ్చారు కదా. సో అది టేస్ట్ అయితే బాగుందన్నమాట. అది నాకు మొత్తం స్టార్టర్స్లో అన్నిట్లో కూడా ఈ వెజ్ కబాబ్ నాకు బాగా నచ్చిందన్నమాట. సో టేస్ట్ కంపేర్ చేసుకుంటే ఇది వెజ్ కబాబ్ బాగుంది. అండ్ ఇట్లా వెజిటేరియన్స్ ఓన్లీ ప్యూర్ వెజ్ తినే వాళ్ళకి ఇది పరంపర ఒక మంచి ఆప్షన్ అని చెప్తాను నేను. ఎందుకంటే బయటికి వెళ్ళినప్పుడు వేరే నాన్ వెజ్ అన్నీ మిక్స్ అయి ఉన్నప్పుడు అది
ఎక్కడైనా ఒక దగ్గర టచ్ అవుతుందేమో, లైక్ స్పూన్స్ ఏమైనా పెట్టేస్తారేమో అన్నట్టు ఒక థాట్ ఉంటుంది కదా. సో అదేం లేకుండా పరంపరలో మొత్తం వెజిటేరియన్స్, ప్యూర్ వెజ్ ఉంటారు కదా. లేదా మనం ఏదన్నా పూజలు చేసుకుంటున్నప్పుడు ఇలాంటప్పుడు మనం ఈ రెస్టారెంట్ అనేది మనం పిక్ చేసుకోవచ్చు. సో అదొక బెస్ట్ పాయింట్ ఏంటంటే ప్యూర్ వెజ్ ఉన్న వాటిలో అది బెస్ట్ పాయింట్. అండ్ ఇందులో ఇంకా బఫే కూడా ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ ఐటమ్స్ తినవచ్చు అనమాట. సో సూప్ ఇది ఒకటే ఆప్షన్ ఉందన్నమాట, ఇంకా వేరే ఆప్షన్ ఏం లేదు, ఓన్లీ స్వీట్ కార్న్ చూపించారు. అండ్ లంచ్లో శాండ్విచ్ ఇచ్చారు. అదేంటో మరి అంటే ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇవ్వచ్చు లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా ఇవ్వచ్చు, కానీ లంచ్లో శాండ్విచ్ ఒక్కటి అర్థం కాలేదు. సో ఇది కొంచెం డిఫరెంట్ అనిపించింది ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇంకా వెజ్ స్టార్టర్స్లో మనకి ఇక్కడ పన్నీర్ టిక్కా లాగా ఉంది. అండ్ ఈ పన్నీర్ టిక్కా ఏంటంటే కొంచెం బయట దొరికేదానికంటే ఇక్కడ కొంచెం టేస్ట్ అంతా ఏం అనిపించలేదు. అండ్ ఇక్కడ నెక్స్ట్ మనకి స్టార్టర్ ఇక్కడ ఆలు కబాబ్ లాగా వచ్చింది విత్ ఆలు అనమాట అది. సో ఇది ఒక్కటి బాగుందన్నమాట స్టార్టర్స్లో. నేను చెప్పింది ఆ వెజ్ కబాబ్ బాగుంది అండ్ ఈ ఆలు టిక్కా లాగా బాగుంది. అండ్ బేబీ కార్న్ ఇవన్నీ కూడా కొంచెం సో ఉన్నాయన్నమాట. సో మనకి 4 స్టార్టర్స్ వచ్చాయి వెజ్లో, అంతే 4 ఐటమ్సే. సో ఆలు, వెజ్ కబాబ్, బేబీ కార్న్ అండ్ పన్నీర్ వచ్చాయి అంతే. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ మెయిన్ కోర్స్ చూపిస్తున్నాను. మెయిన్ కోర్స్ మనకి లిమిటెడ్ ఐటమ్సే ఉన్నాయి కానీ బాగున్నాయి అన్నమాట. కంఫర్ట్ ఫుడ్ లాగా ఉంది. అంటే సాంబార్ రైస్ ఇట్లాంటివి కూడా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట మనకి. సో రసం అన్నం, ఇట్లా ప్లెయిన్ రైస్ ఇలాంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ మసాలాస్ ఎక్కువ తినొద్దు అనుకునే వాళ్ళకి సో అట్లా కూడా మంచిగా సెట్ అవుతుంది అనమాట. ఎవరైనా ప్యూర్ వెజ్ ఫ్యామిలీ ఉంటే ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే పెద్దవాళ్ళు ఉన్నా ఎవరున్నా సరే కంఫర్ట్ ఫుడ్ దొరుకుతుంది. ఎందుకంటే ప్లెయిన్ రైస్, పప్పు ఇలాంటివన్నీ మనం ఇంట్లో చేసుకునే టైప్ ఉంటుంది కాబట్టి సో ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్తా నేను. ఇది నాకు తెలిసి మా ఫ్యామిలీకి సెట్ అవుతుంది అనుకుంటా. ఐ మీన్ మా తాతయ్య, మా అమ్మమ్మ వీళ్ళతో పాటు వస్తే ఈ రెస్టారెంట్ అయితే సెట్ అవుతుంది. ఎందుకంటే ఇది మొత్తం ప్యూర్ వెజ్ అండ్ కంఫర్ట్ ఫుడ్ లాగా ఉంటుంది కాబట్టి. సో చెప్పా కదా ఇది పప్పు, సాంబార్ ఇలాంటివే ఉన్నాయన్నమాట. సో ఇది బెస్ట్ అనిపించింది. అండ్ ప్లేట్కి మనకి 650 అట్లాంటి పడుతుంది కాబట్టి ఇంకా ఈజీ. అండ్ డెజర్ట్స్ కూడా మంచిగా ఉన్నాయి. సో ఏదైనా చిన్న గెట్ టుగెదర్స్ పార్టీ చేసుకోవాలి అనుకుంటే ఇట్లా మనం ఇది ఆర్డర్ చేసుకుంటే ఇంకా ఐ మీన్ ఇట్లాంటి ప్లేసెస్కి వచ్చి బఫే పెట్టేసుకుంటే సెట్ ఇంకా అన్ని ఐటమ్స్ ఇచ్చినట్టు ఉంటుంది. మనకి ఇక్కడ చైనీస్ అండ్ రోటీస్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా ఇంక్లూడెడ్ మనకి బఫేలో. ఓన్లీ మనం వేరే డ్రింక్స్ అవి కావాలనుకుంటే అవి మళ్ళీ ఎక్స్ట్రా యాడ్ అవుతాయి. బట్ ఈ రోటీస్ కానీ ఇవన్నీ కూడా మనకి అన్నీ ఇంక్లూడెడ్ అనమాట. సో చైనీస్ కూడా మనకి ఒక 2-3 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట చైనీస్లో కూడా. అండ్ లాస్ట్కి ఇంకా కంఫర్ట్ ఫుడ్ సాంబార్ రైస్తో నేను ఏం చేస్తున్నాను. సో ఇలా మా లంచ్ అయితే ఇట్లా ఒకటి అనుకుంటే ఒకటి అయ్యింది. సో ఇంకా ఆ రోజు థర్స్డే నేను కూడా వెజ్జే కాబట్టి నాకు పర్ఫెక్ట్గా సెట్ అయింది. బట్ అక్షయ్కి ఏంటంటే నాన్ వెజ్ లేదని కొంచెం ఏమంటారు అప్సెట్ అయ్యిండు. బట్ స్టిల్ నేనైతే వెజ్ కాబట్టి నాకైతే బాగా నచ్చింది. టేస్ట్ విషయానికి వస్తే ఇక్కడ బాగుంది. సేమ్ మనం ఇంట్లో చేసుకున్నట్టే ఉంది, అంత బయట ఫుడ్ తిన్నట్లు ఫీల్ ఏం రాలేదు. సో ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సో ఈ బ్లాగ్ ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.